రే మీరు ఎన్ని ఏదో పనులు చేస్తున్నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని ఊరుకుంటున్నాను రా. రాత్రి విషయం ఆ ఎస్ఐ గడికి ఎలా తెలిసిందిరా? నేనే కంప్లైంట్ ఇచ్చాను రా. ఓరి కంప్లీట్ ఇచ్చింది నువ్వా? కొంచెం లేట్ అవుతుంది అడు మా మొహం మీద యాసిడ్ పోసేవాడు. రే రాత్రి మీరు మధ్యలో ఒక అమ్మాయి మీద యాసిడ్ పోయాలనుకున్నారా లేదా? మాట వస్కారా అన్నా కానీ నిజంగా పోసేస్తావేంటి? రే మీరు తాగింది మందే అయితే మార్నింగ్ కి దిగిపోయేది, కానీ మీరు తీసుకుంది డ్రగ్స్. దాని ప్రభావం 24 గంటల వరకు అలాగే ఉంటుంది. ఆ మత్తులో మీరు ఏ అమ్మాయి మీద యాసిడ్ పోస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంట్రా? అందుకే కంప్లైంట్ ఇచ్చాను. అబ్బో రే ఇప్పటికైనా మీ అలవాట్లు మార్చుకోండిరా. వీళ్ళేంట్రా? మా నటరాజేడ్రా. ట్రాజెడీ. రే స్టార్ట్ చేశారు బాబు, త్వరగా రండి. నువ్వు ఈ వీధిలోనే తిరుగుతావు అనుకుంటే నేను రాకపోతుంది కదరా. ఆ అమ్మాయిని పట్టుకోవడం మానేసి అలా కొట్టుకుంటున్నాడేంటి? అలా కొట్టుకోవడం వాడి వీక్నెస్. నీకెలా తెలుసు? అంతేరా బాబు, నా లాభం కూడా ఎలాగైతే టార్చర్ పెట్టాడు. చూస్తానండి, వెళ్ళి నాకు పీకండి. నటరాజ్ అయ్యో అది ఉండడం తెలుసుంటే ఈ పిచ్చి డ్రెస్ వేసుకోవద్దు. ఇటు రండి అమ్మా, త్వరగా రండి. చీర కట్టుకున్నందుకు నన్ను తినేస్తున్నారు. ఏంటండి ఏ వీధిలో చూసినా వీడితే గోలా, ఏ అమ్మాయిల్ని వీధిలో తిరగనివ్వడా? రాంబాబు గారు మీకు దండం పెడతాను సార్, మా వాడికి వీక్నెస్ నీ ఉందని. ముఖం చూసి వదులుతున్నా. మంచి వాడివి, ప్రెస్ వాడివి కాబట్టి సరే సార్, తీసుకెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్. రేయ్, ఏం చేస్తావు నీకు తెలుస్తుందా? పాన్ తింటున్నాడయా? ఏంటయ్యా నీ బాధ? అసలు ఏంటి? పాన్లా తినాలయ్యా, అంతేగాని గేదెలా తినేసి రోడ్ల మీద పేడ వేసినట్లు మనుషుల మీద బస్ స్టాప్ లో వేయకూడదు. సరేనయ్యా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పొచ్చుగా. క్లీన్ చేయి. ఎలా చేయాలో చెయ్యి, తర్వాత నేను చేస్తాను. మనుషుల మీద వేయడం తెలుసు కానీ తొడవడం తెలీదా నీకు? ఇదిగో ఇలా తొడాలి. ఎలా తుడుస్తారో మాకు తెలదు మరి. రేయ్, రేయ్, నువ్వు మనుషులు పురుగానే రా, అసలు సొసైటీలోనే బ్రతుకుతున్నావా? మామ నువ్వు వేగంగా రారా బాబు. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? చూడవాడు ఎలా వస్తాడో. రోడ్డు అన్ని తరతో ఈగలు ఉంటారేంట్రా? పోనీ ప్రతిదానికి రూల్స్ రెగ్యులేషన్స్. రేయ్ చూసుకోరా, ఊసేటప్పుడు మినిమం కామన్ సెన్స్ లేదా? రోడ్డు అని బాబు అనుకుంటున్నావా? వస్తామా నోట్ చేసుకుంటా. నాకు నువ్వు ముందు అర్జెంట్గా పోలీస్ స్టేషన్ పోనీరా. ఏమయ్యా, ఏం రాస్తున్నావు? హలో, మాట్లాడవేంటి? ఒక్క నిమిషం సార్. ఏం రాస్తున్నావు? నేనే కాదు సార్, వీడే అడుగుతుందో నిన్నే. చెప్తాను సార్. చెప్పు. ప్రభుత్వానికి పోలీసులకి నా మనవి. నెంబర్ 1, బస్ స్టాప్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఏడిపించకుండా ఓ కానిస్టేబుల్ ని పెట్టాలి. నెంబర్ 2, బస్ స్టాప్ లో పాన్ నమిలిస్తే 500 రూపాయలు ఫైన్ పెట్టాలి. అది కూడా నువ్వే డిసైడ్ చేసావు అన్నమాట. మీరంటే అభిమానం సార్. నెక్స్ట్. నెంబర్ 3, బస్సులో అమ్మాయిలు అబ్బాయిల సీట్లలో అబ్బాయిలు అమ్మాయిల సీట్లో కూర్చొని రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారు సార్. అబ్బా, దానికి 1000 రూపాయలు ఫైన్ పెట్టాలి సార్. కానిస్టేబుల్స్, వీడికి పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంది, బయటికి లాగండి. సార్ ఇది చాలా అన్యాయం సార్, మీరు కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారు. సార్, నేను మీడియా వాడిని సార్. పొద్దున్న లేచిన కానీ అలాంటి మీడియా వాళ్ళని చాలా మంది చూస్తున్నాం. నేను చెప్పదు మీరు వింటో లేదు, సామాన్య మాట మీరేమింటారు సార్? ప్రతి ఒక్కరు మీడియా గురించి మాట్లాడటం, హీరోలో పోజులు ఇవ్వడం. సార్ ఇవన్నీ పెడితే మీకే లాభం సార్.